వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ అనౌన్స్ చేసింది. అంటే ఓటర్ల జాబితాని క్షుణ్ణంగా పరిశీలించి చనిపోయిన వారు ఉంటే ఇంకా కంటిన్యూగానే అవుతుంటే వాళ్ళ పేర్లు తొలగించడం, పెళ్లి చేసుకుని వేరే ఊరికి పోయినా, ఉద్యోగరీత్యా వేరే ఊరికి పోయినా అక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటూ ఇక్కడ కూడా కంటిన్యూ అయినా ఏదో ఒక దగ్గరే ఉండాలా అని ఒక దగ్గర తొలగించడం, గోస్ట్ ఓటర్స్ అంటారు. అంటే లేని పేరు, మరి ముఖ్యంగా తెలుగుదేశం బాగా అలవాటు ఇలాంటి పేర్లు చూపించడం. ఈ వివిధ కారణాలతో సమగ్ర విచారణ చేసి క్షుణ్ణంగా పరిశీలించి ఓటర్ల జాబితాను సరిచేయటంలో భాగంగా ఈ ఎస్ఐఆర్ వేరే రాష్ట్రాల్లో కూడా జరిగింది. మొన్న బెంగాల్లో 90 లక్షల ఓటర్లను తొలగించడం జరిగింది. తమిళనాడులో అయితే 50-55 లక్షల మధ్యలో చేశారు. బీహార్లో కూడా ఒక 60 లక్షల మందిని తొలగించడం జరిగింది. పారదర్శకంగా చేయాలి ఈ ప్రక్రియని. ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్లని, ఉన్నవారిని, లేని వారిని, చనిపోయిన వారిని లెక్క తీసుకునే క్రమంలో ప్రతి పార్టీ ఒక బూత్ లెవెల్ ఏజెంట్ని నియమిస్తుంది. వారు కూడా ఈ ఆఫీసర్లతో పోయి ప్రతి ఇంట్లో అబ్జెక్షన్స్ ఏమన్నా ఉన్నా, అధికార పార్టీ లేని పేర్లని ఉంచాలనుకున్నా, లేదా మా పార్టీకి సంబంధించిన ఉన్న పేర్లను తొలగించాలనుకున్నా కూడా అబ్జెక్షన్స్ అప్పటికప్పుడు రిజిస్టర్ చేసుకుని దానికి అనుగుణంగా ఓటర్ జాబితా వస్తుంది. అయినా కూడా తెలుసో తెలియకో అధికార పార్టీ, అందులో ఇప్పుడు కూటమిలో ఉన్నాం కాబట్టి అక్కడ బీజేపీ, ఇక్కడ తెలుగుదేశం, మాకు ఇష్టమైన పేర్లు ఇక్కడ లేకపోయినా ఉంచుతాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పేర్లు ఉన్నా కూడా తొలగిస్తాం అనే మాటలు వినబడుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ వారు వీటిని గమనించాలి, పరిగణలోకి తీసుకెళ్ళాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఏజెంట్, బూత్ లెవెల్ ఏజెంట్ ప్రతి ఒక్కరు కూడా ఒక సమరయోధుడే. ప్రతి విషయం తెలిసే అవసరమైన దగ్గర కంప్లైంట్లు పెడతాం. పరిధి దాటి అడ్డంగా చేయాలన్నా అసెంబ్లీ ఇన్ఛార్జిగా నాకు కూడా హక్కు ఉంది ఈ కంప్లైంట్ పెట్టడానికి. నేనే వెళ్ళి ఫైనల్ అథారిటీ, ఆ రోజుల కన్నా పైన ఉన్న కలెక్టర్ గారికే కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అవసరమైతే హైకోర్టుకు కూడా వెళ్తాం. అందుకని ప్రతి ఒక్క ఆఫీసర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఏజెంట్లతో కలిసి వెళ్తారు కాబట్టి మీ పని కరెక్ట్గా చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇస్తుంది, ఫైనల్గా గ్రౌండ్ లెవెల్లో మీరే ఉండేది. సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, గ్రామ
స్థాయిలో ఎవరైనా గవర్నమెంట్ తొత్తులుగా గవర్నమెంట్కి అనుగుణంగా గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ పార్టీకి సంబంధించిన వారికి అనుగుణంగా పనిచేయాలనుకుంటే మాత్రం మీరు మళ్ళా ఇబ్బందుల్లో పడతారు. ఈ ప్రక్రియ పూర్తిగా పార్టీలకు అతీతంగా ఎలక్షన్ కమిషన్ అంటే ప్రతి ఒక్క పౌరుడి హక్కు ఓటేయడం. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళ పేర్లు ఉండాలి, లేని వారి పేర్లు మేము ఇచ్చినప్పుడు కూడా దాన్ని పరిగణలో తీసుకొని విచారణ జరిపించి తొలగించాలి. అందుకని విలేకరి మిత్రుల ద్వారా ప్రతి ఆఫీసర్కి తెలియజేస్తున్నాం, ప్రతి పౌరుడికి వెంకటగిరి నియోజకవర్గ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం. మీ ఓటు హక్కు కాపాడే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనికి సంబంధం లేకుండా కూడా ఒక హెల్ప్ డెస్క్ అనేది పెడుతున్నాం. హెల్ప్ డెస్క్లో 2 నంబర్లు ఇచ్చి ప్రతి పౌరుడు ఇబ్బందికి కలిగితే ఏ పార్టీకి సంబంధం లేదు నేను ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు పార్టీకి అతీతంగానే మేము ఆ పౌరుడి యొక్క హక్కును కాపాడడానికి ఒకవేళ ఓటు ఇబ్బంది అయినా లేనిదైనా చేర్చాలన్నా తీసేయడానికి ఎవరైనా ప్రయత్నం చేసినా అడ్డుకోవడానికి మా పార్టీ ముందుంటుంది. ఆ హెల్ప్ లైన్ మీకు పనికొస్తుంది. త్వరలోనే ఆ నంబర్స్ కూడా మిత్రులు విలేకరుల ద్వారానే తెలియజేస్తాం. వస్తే ఈ మధ్య అందరూ చూస్తూ ఉంటారు, మామూలుగా భూ కబ్జా అని అధికారులు ప్రభుత్వ ప్రతినిధుల ఆదేశాల మేరకు పనిచేసినట్టు అడ్డంగా రికార్డులు మార్చేయటం, ఇవి సాక్షి పేపర్లో వస్తే ఎవరు పట్టించుకోరు. కానీ వెంకటగిరి ప్రజానీకం చూస్తుంది. ఈ వార్తలు ఈనాడులో వస్తుంది, ఆంధ్రజ్యోతిలో వస్తుంది. వార్త ఒకటే, సాక్షి రాసినా కానీ లేనిది కల్పించి రాస్తుంది సాక్షి. దీనిలో నిజం లేదు, మా మీద అనవసరమైన బురద చల్లుతున్నారు అని తెలుగుదేశం వారికి చెప్పడం అలవాటు. కానీ ఈ మధ్య వచ్చిన కథనాలు, ఇంక్లూడింగ్ ఈరోజే ఆంధ్రజ్యోతిలో ఈరోజే వచ్చింది. అంటే ఇది యాదృచ్ఛికంగా అంటే మేమేదో రాయించామని కాదు. అసైన్ భూముల్లో బహుళ అంతస్తులు ఆంధ్రజ్యోతి వెంకటగిరిలో న్యూస్ ఇది చాలా స్పష్టంగా రాశారు. ఇలాంటివి జరగకుండా ఉండి ప్రభుత్వ భూములు కానీ వాటిని కాపాడడానికి పరిరక్షణ కమిటీ కానీ అన్ని పార్టీల వాళ్ళు పెట్టడం జరిగింది. దానిలో మా పార్టీ తరఫున హరికృష్ణ గారిని పెట్టడం జరిగింది. వెంకటగిరి రాపూర్ వెళ్ళే రోడ్డు మార్గంలో ఎలాంటి అనుమతులు లేకుండా అసైన్ స్థలంలో 4 అంతస్తుల భవన నిర్మాణం జరుగుతుంటూ స్థానికులు విస్మయానికి గురవుతున్నారు. ఎవరు చెప్తారు దీనికి? మున్సిపల్ కమిషనరా, ఎంఆర్ఓనా, లేదా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి? దీనికి ఎవరు జవాబు చెప్తారు? ఇది ఒకటే, ఇది ఒక్క ఉదాహరణ. వెంకటగిరి టౌన్లో జరిగే అక్రమాలు నిలదీస్తుంది
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము వస్తాం. ఆఫీసర్లకి చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఈరోజు ఏదో పని జరిగిపోతుంది, రేపు మళ్ళా మేనేజ్ చేసుకుంటాం, సర్దుబాటు చేసుకుంటాం, ఇబ్బంది పడతారు. చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇది వరకు కూడా చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం ఒక ఎత్తు అయితే ప్రభుత్వ భూముల్ని అన్యాక్రాంతం కబ్జా చేయటం, దీన్ని ఎదిరిస్తాం. మీరు ఈరోజు కాకపోయినా రేపు శిక్ష అనుభవించక తప్పదు. ఈ విధంగా ఇలాంటి స్థలాల్లో కట్టుకున్న వారికి కూడా మీరు రేపు నష్టపోతారు అని తెలియజేస్తుంది. ప్రజా ప్రయోజనాలకు వదలని స్థలాలు అలా చెప్తున్నాం. ఇది సాక్షి న్యూస్ కాదు, ఉన్న వాస్తవాలు. అంటే ఇదే న్యూస్ సాక్షిలో వస్తే పక్కన పడేస్తారు. ఉన్న వాస్తవాలు. ఈ కూటమి ప్రభుత్వం నమ్ముతుంది కదా, ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తే పట్టణంలో వేసిన ప్రతి లేఅవుట్లో కొంత స్థలాల్ని ప్రజా ప్రయోజనం కోసం వదిలిపెట్టాలి. అలాంటి లేఅవుట్ అనుమతులు ఇవ్వకుండా వెంకటగిరిలో ఒక్క లేఅవుట్లో కూడా పబ్లిక్ స్థలాలు లేవు, రియాలిటీలు వాటిని కూడా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తుంది. ఈ రేపు ఎంక్వైరీ చేసినా సైట్కి పోయినా తెలుస్తుంది. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సంతకం పెట్టాడా, కమిషనర్ చూసి చూడనట్టు ఉండాలా, రేపు జవాబు చెప్పాల్సి వస్తుంది. రాశులు కురుస్తున్న బఫర్ జోన్ మీ అందరికీ తెలుసు. ఈ బఫర్ జోన్ మీద జరిగింది. బ్రిడ్జ్ వెడల్పంత కూడా బఫర్ జోన్ పెట్టలేదు. బ్రిడ్జ్ కట్టిందే కాలం అంత పెద్దదుందని. కాలువకి బఫర్ జోన్ ఉంటుంది, అసలు కాలువ లోపలికే పెట్టేశారు. స్పష్టంగా రాస్తున్నారు, కాసులు కురిపిస్తున్న బఫర్ జోన్ అంటే బఫర్ జోన్ తీసేస్తున్నారు. ఆల్రెడీ ఒక దాని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పోయింది, ఎన్జిటికి పోయింది, కేసు ఆడ నడుస్తుంది. కంపల్సరీ దారిలో చూస్తూ ఉన్నాం. ఏదో నగరం అని పేరు కూడా పెట్టారు. ఎక్కడి నుంచి వచ్చి చేస్తున్నారు? మిమ్మల్ని అందరినీ తీసుకొని పోతాం. మేబీ ఇక్కడ ఇంట్లో కూర్చొని మాట్లాడితే వాళ్ళకి ఆ సీరియస్నెస్ తెలియటం లేదేమో. మిమ్మల్ని అందరినీ మా కౌన్సిలర్స్తో టౌన్లో జరిగే అరాచకాలు అంటే మండలాల్లో ఏమి వదలటంలా, ఇక్కడ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఈ అరాచకాలు కొంచెం ఎక్కువ. తప్పకుండా వీటి మీద యాక్షన్ తీసుకుంటాం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసమే పనిచేస్తూ ప్రజలు మంచి కోరే జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేస్తారు అనే నమ్మకంతో వాళ్ళు వెంటే ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ మేడం గారు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకుని రాబోయే రోజుల్లో ఓటర్ల కరెక్షన్ కార్యక్రమం చాలా విస్తృతంగా చాలా పటిష్టంగా చేపట్టవలసిందిగా పార్టీ రామ్కుమార్ రెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం, ఆయన ఆదేశాల మేరకు ఈరోజు నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో రామ్కుమార్ రెడ్డి గారు మరి వెంకటగిరి ప్రజలందరూ కూడా, నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ కూడా చాలా అలర్ట్గా పాల్పంచుకుని మీ యొక్క ఓట్ని రక్షించుకునే కార్యక్రమంతో పాటుగా ఈ దొంగ ఓట్లని, డబుల్ ఎంట్రీని, అదేవిధంగా వేరే దగ్గర ఉన్న వాళ్ళని, చనిపోయిన ఓట్లని, వీటన్నింటినీ కూడా తీసివేసే కార్యక్రమంలో కూడా మీ అందరూ సహకరించాల్సింది కోరుకుంటా ఉన్నాం. మరి ఈరోజు రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో వెంకటగిరిలో ప్రతి కార్యక్రమం కూడా చాలా పారదర్శకంగా పటిష్టంగా నిర్వహించడం జరుగుతూ ఉంది.
రాబోయే రోజుల్లో ఈరోజు పార్టీ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు ఏ విధంగా అయితే పటిష్టంగా నడుస్తూ ఉన్నాయో అంతే పటిష్టంగా ఆయన నాయకత్వంలో పరిపాలన కూడా జరగబోతా ఉందని సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మరి వెంకటగిరి ప్రజలందరూ కూడా, నియోజకవర్గ ప్రజలందరూ కూడా వారు అందించేటువంటి హెల్ప్ డెస్క్ని కూడా వినియోగం చేసుకుని మీ యొక్క కొత్త ఓటు కావచ్చు, ఉన్న ఓటుని కావచ్చు, ఈ కార్యక్రమంలో ఒకవేళ మీరు ఓటు కోల్పోతే చాలా మళ్ళీ తెచ్చుకునేందుకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు అవేర్నెస్ క్రియేట్ చేసుకొని ఈ కార్యక్రమానికి సంబంధించి మీకు ఏమైనా అనుమానాలు ఏదైనా ఉంటే ఆ నంబర్ ద్వారా నివృత్తం చేసుకుని మీ ఓటును రక్షించుకోవాల్సిందిగా పిలిపిస్తూ ఉన్నాము. మీరంతా కూడా ఈరోజు మాకు చేయూతగా ఉండి చేదోడుగా ఉంది ఎన్నికల్లో కూడా ఇదే విధమైనటువంటి సహకారాన్ని అందించాలని మీ అందరినీ, నియోజకవర్గాలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. మంచి నాయకత్వంతో పాటు కూడా పాలన కూడా వెంకటగిరి ప్రజలు స్వాగతించాలని సందర్భంగా నేను కోరుకుంటూ సమన్వయకర్త రామన్న గారు చెప్పినట్టు వెంకటగిరిలో ల్యాండ్ మాఫియా తయారైంది. అందులో భాగంగా వెంకటగిరిలో కొంతమంది మేధావులు, కొన్ని ప్రజా సంఘాలు కలిసి ప్రభుత్వ భూముల పరిరక్షణ కమిటీగా ఏర్పడడం జరిగింది. అందులో భాగంగా మా పెద్దలు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారిని వాళ్ళు ఆహ్వానిస్తే అన్నగారి సూచన మేరకు నన్ను అక్కడికి అన్నగారు పంపించారు. వాళ్ళు ఈ మధ్య ఆర్వీఎం హై స్కూల్లో ఈ యొక్క ప్రభుత్వ భూముల పరిరక్షణ కమిటీలో భాగంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో వెంకటగిరిలో 100 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తులను ఈ ల్యాండ్ మాఫియా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుంది. వీటిని మనం అరికట్టాలి. దానికి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ రామ్కుమార్ రెడ్డి గారిని మేము ఆహ్వానించినాం. మిమ్మల్ని పంపించడం ప్రతినిధిగా మిమ్మల్ని మీరు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ, ఏవైతే వెంకటగిరి అర్బన్ మున్సిపాలిటీ పరిధిలో విలువైనటువంటి భూములు, ముఖ్యంగా మన ప్రభుత్వ విశ్వోదయ కాలేజీకి సంబంధించినటువంటి అప్పట్లో అన్ని రకాలుగా వేల బయట పోవడం కానీ మిగిలినటువంటి ఒక 3 ఎకరాల భూమి ఉంది. ఈ రోజుకి 3 ఎకరాల భూమి మన వెంకటగిరి మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగా ప్రభుత్వ భూమి 3 ఎకరాలు ఉంది. దాన్ని కొంతమంది ల్యాండ్ మాఫియా ఒక ముస్లిం పేరుతో 1.5 ఎకరా, ఒక వెంకట సుబ్బయ్య అనే ఒక ఆయన పేరుతో 1 ఎకరా తప్పుడు పత్రాలు సృష్టించి అధికారుల అండదండలతో, స్థానిక కూటమి నాయకుల అండదండలతో దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా వెంకటగిరి నడిబొడ్లో ఉన్నటువంటి అమ్మవారి పేట చెరువు 36 ఎకరాలు, దాన్ని కూడా ఈ యొక్క ల్యాండ్ మాఫియా కబ్జా చేయడానికి నడుం కట్టుకోండి. అదేవిధంగా మన వెంకటగిరి జెడ్పీ బాయ్స్ హై స్కూల్ పక్కన 5 ఎకరాలు ఉంది. అది అప్పట్లో గతంలో పెద్దలు నేదురుమల్లి రాజలక్ష్మి గారు మంత్రిగా ఉండేటప్పుడు ఆ యొక్క 5 ఎకరాల్లో బీఐడి కాలేజీకి శంకుస్థాపన చేయడానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేసుకున్న సందర్భంలో అప్పుడు కొంతమంది ల్యాండ్ మాఫియా కోర్టును ఆశ్రయించి దాని మీద స్టే తేవడం జరిగింది. ఆ విధంగా ఆ రోజు కూడా ఆ యొక్క బీఐడి కాలేజీ మనకి వెంకటగిరి రాకుండా పోవడం దురదృష్టకరం. ఆ రోజు పెద్దలు రాజలక్ష్మి గారు ఎంతో పోరాడి రాజశేఖర రెడ్డి గారిని అనుమతి తీసుకుని బీఐడి కాలేజీ వెంకటగిరికి శాంక్షన్ చేపట్టడం జరిగింది. కానీ ఈ ల్యాండ్ మాఫియా దాని మీద తప్పుడు పత్రాలు సృష్టించి కోర్టు ద్వారా స్టే చేయడం, అది కూడా ఈ రోజుకి కోర్టులోనే నడుస్తాం. ఈ విధంగా అన్ని విధాలుగా వెంకటగిరి ప్రాంతంలో ఉన్నటువంటి 100 కోట్ల విలువైనటువంటి స్థలాల్ని ఈరోజు ఈ ల్యాండ్ మాఫియా కబ్జా చేస్తుంది. వారికి అన్ని విధాలుగా ఈ కూటమి నాయకులు అండదండలు అందిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం. కాబట్టి ఈ యొక్క ల్యాండ్ మాఫియా విషయంలో మా పెద్ద రామ్కుమార్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, వాళ్ళకి నేను కూడా అదే చెప్పాను. అయ్యా, ఈరోజు ఈ యొక్క ల్యాండ్ మాఫియాని వీళ్ళుగానా ప్రోత్సహించినట్లయితే రేపు రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా పెద్దలు రామ్కుమార్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఏదైతే ఈ ల్యాండ్ మాఫియా ఆక్రమించిందో ఈ కబ్జాలంతా కూడా తిరిగి మేము స్వాధీనం చేసుకుంటాం అని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది ఆ యొక్క పరిరక్షణ కమిటీకి. ఇదే పరిరక్షణ కమిటీ నాయకత్వంలో కలెక్టర్ని కూడా మేము సంప్రదించడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా ఒకటే చెప్పాం, అయ్యా విలువైనటువంటి స్థలాలు ప్రజలకు అన్ని విధాలుగా ఉపయోగపడేటువంటి పరిస్థితి. రేపు ప్రతి ఏటా వెంకటగిరిలో శ్రీ గ్రామశక్తి పులేరమ్మ జాతర జరుగుతుంది. ఆ జాతర జరిగినప్పుడు ఈ రంగుల రాట్నాలు ఏర్పాటు చేసుకోవడానికైతేనేమి, అదేవిధంగా ఎక్కడి నుంచో అంగళ్ళు పెట్టుకోవడానికి వస్తారు, వాళ్ళు అంగళ్ళు పెట్టుకునే దానికైతేనేమి, అదేవిధంగా పార్కింగ్ ప్లేస్కి అయితేనేమి, అన్ని విధాలుగా ఈ యొక్క కాలేజీకి
కాలేజీలో ఉన్నటువంటి 3 ఎకరాల స్థలం చాలా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది కబ్జాకు గురవుతోంది. అమ్మవారిపేట చెరువు కబ్జాకు గురవుతోంది. జడ్పీ బాయ్స్ స్కూల్ ఎదురుగా 5 ఎకరాలు బాయ్స్ స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి గ్రౌండ్ 5 ఎకరాలు కూడా కబ్జాకు గురవుతుంది. వీటిని అన్నిటిని పరిరక్షించండి అని చెప్పి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే స్పందించి మేము త్వరలో ఆర్డీఓ గారిని విచారణకు వేస్తాం, వాటిని నిగ్గు తేలుస్తాం, ఆ కబ్జాకి గురి కాకుండా చేస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మీ ద్వారా మా పెద్ద రాంకుమార్ రెడ్డి గారి ద్వారా మీకు మీ మీడియా ద్వారా కలెక్టర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అయ్యా కలెక్టర్ గారు ఇప్పుడైనా స్పందించి ఈ ల్యాండ్ మాఫియా నుంచి మా వెంకటగిరి ప్రాంతంలో, మా అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కాపాడండి, వెంకటగిరి ప్రజల ఆస్తులను కాపాడని చెప్పి తెలియజేసుకుంటూ మేము మా రాంకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎక్కడైతే ఈ కబ్జాకు గురవుతున్నాయో వాటిని ఎప్పటికప్పుడు ఎండగడతామని చెప్పి తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఈ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ యొక్క ఏదైతే కబ్జాకు గురవుతున్నాయో ల్యాండ్లు, దాని యొక్క డీటెయిల్స్ కూడా మన ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది, ఈనాడులో రావడం జరిగింది. మా అన్న రాంకుమార్ రెడ్డి గారు చెప్పినట్టు సాక్షిలో వస్తే అది ఏదో కట్టుకథలుగా అనుకుంటారు, అది వాస్తవమైనప్పటికీ. కానీ ఈరోజు ఎల్లో మీడియాలోనే అది ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, ఆ 2 పేపర్లోనే ఈ కబ్జా ఏ స్థాయికి పోయి ఉంటే వాళ్ళు ఈ యొక్క బట్టబయలు చేస్తారో వెంకటగిరి ప్రజలు ఆలోచించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు రామన్న గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈనాడు కన్నానా అంటే ఏ సాక్ష్యం లేకుండా ఆంధ్రజ్యోతి రాసిందంటారా? ఏ ప్రూఫ్ లేకుండా ఏదో బురద తెల్లడానికి ఈనాడు రాసిందంటారా? మీరే చెప్పాలి. నేను ఒకటే చెప్తున్నా, ఇదే సాక్షిగాని రాస్తే ఇది కట్టుకథలు అంటారు. ఇక్కడ ఒకటి ఉంది, సాక్షిలో వస్తే కట్టుకథలు అంటారు, ఆంధ్రజ్యోతిలో వచ్చింది, ఈనాడులో వచ్చింది. అధికార యంత్రాంగం, అధికార పార్టీ మీద వచ్చిన అభియోగం ఇది. దానికి జవాబు ఇవ్వమని చెప్పండి. నేను ఇప్పుడు ప్రూఫ్ ఏం చెప్పమంటారు? నేను ఆర్టీఐ ద్వారా కమిషనర్కి రిపోర్ట్ తెప్పించుకోగలుగుతారు. కానీ మేము అందుకే క్లియర్గా చెప్తున్నాం కదా, రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మాకు ఈ ఫైల్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి. లేఅవుట్లో పబ్లిక్ ప్లేస్ కోసం వదలాల్సిన స్థలం వదలటం లేదు. దీనికి ప్రూఫ్ ఏం కావాలి మీకు? లేఅవుట్ ప్లాన్ చూపించాలా? లేఅవుట్ ప్లాన్లో ఏముంటుంది? పబ్లిక్ ప్లేస్ అనేది ఉంటుంది, కానీ గ్రౌండ్ లెవెల్కి పోయినప్పుడు దాన్ని ప్లాట్ చేసి అమ్ముతున్నారు. పర్మిషన్ ఎవరు ఇస్తున్నారు? టౌన్ ప్లానింగ్ అతను పబ్లిక్ ప్లేస్ అనేది చూపిస్తాడు. నీకు ప్రూఫ్ ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు ఫిజికల్గా సైట్కి పోయేసి రిజిస్టర్ చేసినప్పుడు ఇది తప్పు, దీన్ని ఎలా అలౌ చేశారు అని. బఫర్ జోన్ కింద పోయాం, నీకు ప్రూఫ్ ఏం కావాలన్నారు? ఎన్జిటి కేసు పెట్టాం. అదే ఆ పక్క కూడా రాపూర్ రోడ్ కంపాలెం దగ్గర అది క్లియర్గా కనపడుతూ ఉంది. మరి ఇదే కదా పేపర్లో రాసింది, ఈ వార్తే కదా. అధికారులు ఏమయ్యారు? చూస్తూ ఎందుకు గమనింటున్నారు? ఎవరు ఆదేశాల మేరకు జరుగుతుంది ఈ అన్యాయం, ఈ అక్రమం, ఈ ఆక్రమణలో? ఇదే మేము కూడా అడిగేది. ఇప్పుడు దీనికి మేము జవాబు చెప్పాలా? ఏ ప్రూఫ్ ఉంది అని అంటే జరుగుతున్న అన్యాయం కళ్ళెదురు కనబడుతుంది. దాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతే రాస్తుంది. నేను ఇప్పుడు మీ ద్వారా ఇచ్చిన స్టేట్మెంట్కి ఇది అబద్ధం, ఇది కట్టుకథలు, ఇది మాకు సంబంధం లేదు అని అధికార పార్టీ తెలుగుదేశం ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఒకవేళ మున్సిపాలిటీ చేస్తే మాకు సంబంధం లేకుండా మున్సిపల్ కమిషనర్ చేస్తున్నారని వారి మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పానండి. లేదా మున్సిపాలిటీ ఇచ్చిన పర్మిషన్స్ కాబట్టి మున్సిపల్ కమిషనర్ ముందరకు వచ్చి చెప్పానండి. ప్రూఫ్ నేనేమి ఇవ్వాలా? నేను కోర్టుకు వెళ్తా, ఎన్జిటికి పోయినా, ఇక్కడ కాదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఢిల్లీలో ఉంటుంది,
ఈ విధంగా బఫర్ జోన్ని ఆక్రమించారు అనే దాని మీద నేను కోర్టుకు వెళ్ళాను. ఇప్పుడు ఇంకో దగ్గర కూడా జరుగుతుంది. ఎందుకంటే రివర్స్ కెనాల్స్ ఇదంతా పరిరక్షణ ఎన్జిటి కింద వస్తుంది కాబట్టి అక్కడ పోయినా. టౌన్లో ఉన్న స్థలం రక్షించాల్సిన బాధ్యత మున్సిపాలిటీది కానీ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ కింద వస్తుంది. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? వారి దృష్టికి తీసుకువెళ్ళటం అపోజిషన్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత. మేము ఇదివరకు కూడా చెప్పాము, పరిరక్షణ కమిటీ కింద హరికృష్ణ ఆ కమిటీతో పోయేసి కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చారు. వీరు ఇచ్చిన తర్వాత కాదు, సొంత తనిఖీ అంటారా, సొంత విషయాలు తెలుసుకొని సొంతంగా ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లు ప్రచురించాయి. అంటే ఏమీ లేకుండా ప్రచురిస్తుందా? మామూలుగా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లుతుంటారు. ఉన్నది లేనిదే ఎక్కువ, ఉన్నది ఎప్పుడు రాయరు. మరి ఇప్పుడు తెలుగుదేశం మీద రాశారు, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న అధినేత మీద రాశారు, అధికారం తెచ్చుకున్న ఆఫీసర్ల మీద రాశారు అని అంటే జవాబు చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? అధికార పార్టీది. ఆ కుర్చీల్లో కూర్చున్న అధికారులది. రేపేం చెప్తారో చూస్తాం. నాకు ఇది ఒక్కటే ప్రూఫ్ చాలు. ఆంధ్రజ్యోతి రాసింది చాలు నాకు, ఈనాడు రాసింది చాలు నాకు. నేను సాక్షి పేపర్ చూపించడంలా ఇది కాదని చెప్పానండి. ఆఫీసర్లు కానీ అధికార పార్టీ నేతలు కానీ ఫోటో వేసి మరీ పెట్టింది. ప్రజా ప్రయోజనాలకు వదలని స్థలాలు హెడ్లైన్స్ రాసి పెట్టుంటారు. ఇది చాలదా?